धन्य प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार। प्रभु यीशु को स्तुति करो बार बार। प्रभु यीशु को अपार है यीशु का प्रेम हम पापी जन के लिए। अपार है यीशु का प्रेम हम पापी जन के लिए। इस छोटे जीवन को बचाने, इस छोटे जीवन को बचाने प्रभु यीशु आया जग में। प्रभु यीशु आया जग में। प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार। प्रभु यीशु को स्तुति करो बार बार। प्रभु यीशु को इस सारे जग में पाए
यीशु को, स्तुति करो बार बार प्रभु यीशु को। अद्भुत है कार्य उसके, बोलो मैं कैसे उसे। अद्भुत है कार्य उसके, बोलो मैं कैसे उसे। आनंदित होकर भजो उसे, आनंदित होकर भजो उसे। प्रणाम मैं करो उसे, प्रणाम मैं करो उसे। प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम, स्तुति करो बार बार प्रभु यीशु को, स्तुति करो बार बार प्रभु यीशु को।
Om
రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు సార్వత్రికమునా సర్వజగమునా సార్వత్రికమునా సర్వజగమునా వెలకిన దారే సారినను వెలకిన దారే సారినను యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు బైబిలు చూపెను జీవమార్గము బైబిలు చూపెను జీవమార్గము గుడిలోనే చట కనుగొనలేము గుడిలోనే చట కనుగొనలేము యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు తిరిగిన వేళ పురపాతులలో తిరిగిన వేళ పురపాతులలో వరపడి సత్యము దేరుము నేడే వరపడి సత్యము దేరుము నేడే యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు యేసుకునేను నివాసము కాగా యేసుకునేను నివాసము కాగా సుస్థిరమాయేను నా రక్షణ సుస్థిరమాయేను నా రక్షణ యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు మానవ జీవిత మనీడు నావా మానవ జీవిత మనీడు నావా పాపవరితమే మునిగెడు వేళ పాపవరితమే మునిగెడు వేళ యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు స్వయం కృష్ణుడు సహస్రములు స్వయం కృష్ణుడు సహస్రములు చేసిరాను దోషము పోదు చేసిరాను దోషము పోదు యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు యేసులో కాక మోక్షము లేదు యేసులో కాక మోక్షము లేదు పరమకు మనస కరుణామయుని పరమకు మనస కరుణామయుని యేసు ప్రభువే నాథ వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే కూర్చోండి
ప్రియమైనటువంటి దేశవాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయము క్రైస్తవులు వారి పండుగ క్రిస్మస్ పండుగ వచ్చింది. వారు మత ప్రచారం చేస్తున్నారని కొందరి ఆలోచన, కానీ అది కాదు అని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి సత్యమును ఈ ఉదయకాలము మీకు వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దయచేసి కొన్ని మాటలు ఈ శుభవార్త ఉదయకాల వార్తను వినాలని మీకు మనవి చేస్తున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు లోకరక్షకుడు అని పేరు పెట్టబడను అని దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది. ఈ మూడు లోకములను పరిపాలించేటువంటి పరిపాలకుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బెత్లెహేమ్ అనే గ్రామంలో ఒక కన్యక గర్భంలో జన్మించినాడు. ఎందుకొరకు కన్యక గర్భంలో జన్మించినాడు? ఈ శుభవార్తను తప్పకుండా విని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన ఉన్నదని దేవుని వాక్యము ఘోషిస్తుంది. తన ప్రజలు అని ఎందుకు అంటున్నాడంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మొదటి గ్రంథమును మొదటి పుస్తకమును తెరిచినప్పుడు దేవుడైనటువంటి యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ జీవించు ప్రాణి. ఈ ప్రాణి పాపము చేసినాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ మరణము ఎలాంటి మరణం అంటే, ఈ మూడు లోకములను పరిపాలించేటువంటి పరిపాలకుడైనటువంటి దేవాది దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడంటే, మానవుని యొక్క పాప పరిహార నిమిత్తమై అనాది కాలం నుండి మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. మానవుడి పాపం కొరకై ఒక పశువు వధించబడుతుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే పాపము పోవాలంటే పుణ్యకార్యములు, అన్నదానములు, వస్త్రదానములు చేస్తూ ఆచారముల చేత స్వర్గమును పరలోకమును స్వాతంత్రించుకోలేకపోతున్నారు. అందుకని మానవుని యొక్క పాపముల నిమిత్తమై వధించబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఈ దేవాది దేవుడు మరణమును ఓడించి తిరిగి విజయశాలిగా లేచినాడు. ఈ సత్యమును మీకు తెలియజేయడానికి ఈ ఉదయకాలము మానవుణ్ణి స్వర్గములకు తీసుకొని వెళ్ళడానికి ఆ దేవాది దేవుడు కన్యక గర్భములో పురుషుని ఎరగనటువంటి స్త్రీ గర్భములో జన్మించినాడు. జన్మించి ఆయనలో ఏ పాపదోషం లేదు కనుక మానవుని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది అని, ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించడో, మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము అంటే ఈ యొక్క భౌతిక మరణము, లోక మరణమే కాకుండా రెండు మరణాలు ఉన్నాయి. అది రెండవ మరణము. నేను ఇంతకుముందు చెప్తూ వచ్చినాను, మూడు లోకములు ఉన్నాయి. ఒకటి భూలోకము, ఒకటి పరలోకము, ఒకటి యమలోకము అనగా నరకము, అగ్నిగుండము. నిత్యము మండుచున్న అగ్నిగుండములో పాల్పొందేవారు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు చావులు, ఆత్మకు చావు లేదు ప్రియుడా. అందుకనే ఈ శుభవార్త
మీకు తెలియజేయడానికి ఈ ఉదయకాలము మేమందరం కూడా ఈ చలిలో ఈ శుభవార్తను ఈ యొక్క మరణ దశ నుండి విడిపించేటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవుడు 2020 సంవత్సరముల కంటే ముందుగా ఈ లోకములో బెత్లెహేము అనే గ్రామంలో జన్మించినాడు. మొదటిగా ఆయన దర్శనం ఇచ్చినటువంటిది పామరులైనటువంటి గొల్లలకు. ఈ గొల్లలు తమ మందను కాచుకొనిచున్నటువంటి సందర్భంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. దేవుని మాట నమ్మిన వారందరికీ కూడా సంతోషము, సమాధానం ఇవ్వడానికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి అంటే, స్వర్గమును మీకు తెలియజేయడానికి ఆ మహాత్ముడు, ఆ యొక్క సర్వేశ్వరుడు, జగద్రక్షకుడు, జగదీశ్వరుడు అయినటువంటి దేవాది దేవుడు ఈ లోకములో అద్భుతంగా జన్మించినాడు. ఆయన జన్మ ఆశ్చర్యము. ఆయన మరణము, యేసుక్రీస్తు వారి మరణము ఒక ఆశ్చర్యము. మరణించి తిరిగి లేచిన వారు మరొకరు లేరు. సమాధిలో ఈ భౌతికాయంతో పెట్టబడినటువంటి ఆ దేవాతి దేవుడు ఆ యొక్క గోతిలో పూడ్చబడినప్పుడు 3వ దినమున మృత్యుంజయుడిగా లేచినాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, యుగ యుగములు పాలించే దేవుడు, సర్వాధికారం కలిగిన రాజాదిరాజు, దేవాతి దేవుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు అన్నాడు, ఈ స్వర్గము మీకు కావాలంటే నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడనో పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోక రాజ్యం అనగా ఆకలి లేని రాజ్యం, దాహము లేని రాజ్యం, పనులు లేని రాజ్యం, ప్రయాసం లేని రాజ్యం, చలిలేని రాజ్యం, ఎండలేని రాజ్యము, నిత్యము వెలుగుతున్నటువంటి ఆ రాజ్యం, ఆ దేవదూతలు ఉండేటువంటి ఆ స్వర్గంలో నీవు నేను ఉండడానికి, ఈ యొక్క పాపము నుండి విమోచన కలిగించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా మౌనం వహిస్తుందో మౌనం వహించి మరణమైనాడు, రక్తమును చిందించినాడు, పాప పరిహారం చేసినాడు. అందుకని ఈ ఉదయకాలము మీ యొక్క గృహంలోనికి దూసుకొని వస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకునేలా యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక ఆ నీతివంతుడు మన సమస్త పాపం నుండి మనను పరిహరించి పరలోక రాజ్యమును, స్వర్గమును మనకు శాశ్వతంగా ఇస్తాడు. ఈ భూమి, ఈ లోకము అశాశ్వతమైన లోకము. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రపంచం అంతా కూడా తల్లకిందులు అవుతున్నటువంటి ఈ యొక్క మహోగ్రత ఎవరు రప్పించినారు? ఎవరు ఆపగలరంటే సర్వేశ్వరుడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాతి దేవుడే యేసు రూపంగా వచ్చినటువంటి ఆ దేవునికి తప్ప ఎవరికి కూడా ఇది అసాధ్యము. కనుక ఆయన సాధ్యపరిచే దేవుడు. అందుకని నీ నా పాప పరిహారం నిమిత్తమై వచ్చిన దేవుడు, ఈ లోకంలో శాంతి, సమాధానము నీకు దొరకదు కనుక నా శాంతిని నేను నీకు అనుగ్రహించుతాను అని చెప్పినాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మానవునికి విశ్రాంతి లేదు, మానవునికి నెమ్మది లేదు, మానవునికి శరీరము ద్వారా సమాధానం లేదు. శరీరంలో రోగములు, రుగ్మతలు అన్నీ ఉన్నాయి. డబ్బు లేకపోతే సమాధానం లేదు, ఇల్లు లేకపోతే సమాధానం లేదు, భోజనం లేకపోతే సమాధానం లేదు. కనుక సమాధానం లేనటువంటి ఈ లోకం నుండి నిన్ను నన్ను విడిపించి ఆ నిత్య రాజ్యంలో మనం ఉండడానికి ఆ దేవాతి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ఇది మత ప్రచారం కాదు, ఇది పరలోక శుభవార్త. ఈ వార్త విన్నటువంటి వారికి నిత్యము పండుగే. ఎందుకనంటే ఒక అద్భుతము, పాప పరిహారం జరిగిన తర్వాత ఇక నాకు మరణ భయం లేదు అంటే ఎంత సంతోషం. ఒక రోగం నుండి విడిపించబడినప్పుడు, మరణ భయం నుండి విడిపించబడినప్పుడు ఆ యొక్క మనిషికి ఆ ఇంటిలో ఎంతో పండుగ. ఆ విధంగా
యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యము పండుగే పండుగ. కనుక సంతోష సమాధానము లోకం ఇవ్వనటువంటి సమాధానము ఇచ్చే దేవాతి దేవుని యొక్క శుభవార్త ఈ చలిలో ఈ ఉదయకాలము మిమ్మల్ని నిద్ర మేల్కొల్పజేసి ఈ యొక్క శుభవార్తను మీకు వినిపించడానికి ఈ యొక్క గృహం నుండి వినబడే ఈ వార్తను త్రోసివేయక ప్రియుడా, రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. మన జీవితం ఎలాంటిది? ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా ఒకనాడు మరణించాలా. మరణమును చూడకుండా బ్రతుకున్నాడు ఎవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు? నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు. నీ భర్తడే నీకు తెలుసు, కానీ నీ మరణ దినమో నీకు తెలియదు ప్రియుడా. ఏ దినం నీ మరణం వస్తుందో, ఏ సమయం నీ మరణం వస్తుందో, ఈ దినమే ఏం సంభవిస్తుందో, సాయంకాలం వరకు 12 గంటలలో నీకేం సంభవిస్తుందో నీకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మన కాలగతులు దేవుడి వశంలో ఉన్నాయి. దేవుడు ఎవరు అనుకుంటున్నావు? దేవునికి రక్త మాంసములు లేవు, కానీ ఆయన భూలోకంలోనికి మానవులకు తాను ప్రదర్శన చేసుకోవడానికి రక్త మాంసములతో ఈ లోకములో పుట్టినాడు. ఆయన జీవితం ప్రత్యేకమని చెప్పినాడు. ఎందుకంటే ఒక పురుషుని ఎరగనటువంటి స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కానీ ఆ కుమారునికి లోకరక్షకుడు అని పేరు పెట్టడము ఒక ఆశ్చర్యము కాదా? అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరము దేవుని పిల్లలమే. ఆయన కురిపించుతున్న వర్షము, ఆయన పండించుతున్న, ఆయన భూమిలో నుండి ఇచ్చేటువంటి ఫలభరితమైనటువంటి వృక్షములు, ఆ ఫలములు, ఆ యొక్క మరి భోజనములకు కావలసినటువంటి పదార్థములన్నీ కూడా నీకు నాకు ఇస్తున్న దేవుడు. దేవునికి తారతమ్యం లేదు, దేవునికి భేదము లేదు. కనుక ఈ భేదములన్నీ మనలో ఉన్నాయి, మానవుని యొక్క స్వయమును బట్టి. కనుక నీవెంత గరుడమైనా, ఎలాంటి వాడమైనా ఒకనాడు మరణిస్తావు. మరణిస్తే నీవెక్కడికి పోతావు? ఒక్కసారి విమర్శ చేసుకోవాలని నీకు మనవి చేస్తున్నాను. ఉదయకాలము నీ జీవిత క్షేమం కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు ఈ శుభవార్తను ఈ ఉదయకాలము ఈ కాలనీలో నీ యొక్క గృహంలోనికి, నీ గోడలన్నీ కూడా, నీ తలుపులు మూసుకొని ఉన్న ఈ శుభవార్త నీ ఇంటిలోనికి వినబడుతుందంటే ఇది పరలోక వార్త. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఈ సంతోషంలో నీవు పాల్గొనితే నీవు ధన్యుడు అవుతావు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, త్రోసివేయకండి. ఇది మతమని చెప్పకండి. ఇది ఎవరిదో ఒక పేద కులస్తులది, ఏ జాతి వారిదో అని నీవు అనుకోకు. నిన్నొక్కసారి నీకేదైనా చిన్న గాయం కలిగితే నీకు రక్తం వస్తుంది. చెప్పే నాకు గాయం కలిగితే రక్తం వస్తుంది. నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ దీపం నుండి వెలిగించుకోలేవు. ఏ దీపమైనా వెలిగిస్తావేమో లోకంలో, కానీ ఈ దీపమును నీవు వెలిగించలేవు. అందుకే దేవుడు చెప్పినాడు, నేను లోకమునకు వెలుగును, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలవడానికి. చీకటి జీవితం, పాప జీవితం, వ్యభిచారము, నరహత్య, దొంగతనములు, అనేకమైనటువంటి ఘోరమైనటువంటి లోకంలో నీవు నేనున్నాం. మనల్ని విడిపించడానికి లోకరక్షకుడైనటువంటి లోకేశ్వరుడు ఈ లోకములో జన్మించినాడు. అదే క్రిస్మస్ పండుగ. ఎవరికి పండుగ? ఒక జాతి వారికా, ఒక కులం వారికా? కాదు కాదు సుమా, ప్రపంచమంతటిలో పండుగ ఇది. యేసు రక్షకుడు ఇచ్చేటువంటి పరలోక పండుగ. నీకొక రిజర్వేషన్ చేస్తున్న పండుగ, స్వర్గానికి రిజర్వేషన్. స్వర్గంలో నీకు ఆటంకం లేకుండా నీవు వెళ్ళడానికి ఆ దేవాతి దేవుడు ఈ ఉదయకాలము నిన్ను పిలుస్తున్నాడు. నీ నా జీవితము గడ్డి పువ్వు వంటిది, నీ నా జీవితము నీటి బుడగ వంటిది, నీ జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఏ విషయంలో అతిశయించము. ఒక రాజు అంటాడు, ఆయన పేరు దావీదు మహారాజు. మీరు అనుకుంటున్నారు మీ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఒక పేరును రాజు అని చెప్తున్నాడు. కాదు, ఆయన చరిత్ర కలిగినటువంటిది. ఆ యొక్క మహారాజు ఆయన ఏమంటాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను.
నీవు అంతరంగంలో సత్యమును కోరుస్తున్నావు. మనలో సత్యం ఉందా? దేవునికి కావాలి సత్యము. దేవుడు ఎవరని చెప్పినానంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను పూజించేవారు ఆత్మతో సత్యముతో పూజించాలని మన పూజలు పురస్కారములు చేస్తుంటాం. కనుక ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతో పూజించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే సింహాసనాసీనుడు అయినటువంటి ఆ దేవుడు, దేవాతి దేవుడు భూలోకములోనికి నీ నా కొరకే వచ్చినాడు. నీకు నా కొరకు గొర్రె పిల్లగా వధించబడినాడు. ఆయన రక్తంలో విమోచన ఉంది. గొర్రెపిల్ల రక్తంలో విమోచన లేదు. గొర్రెపిల్లను చంపేస్తుంటాం, బలి అర్పిస్తాం, మొక్కుబడి చెల్లిస్తాం, మళ్ళా వచ్చి పాపం చేస్తుంటాం. మన పాపముల కొరకై ఒక జీవి ప్రాణం పెడుతుంది. దాని వలన విమోచన లేదు. అందుకనే విమోచకుడైనటువంటి దేవాతి దేవుడు ఈ లోకములో అవతరించినాడు. ఈ సత్యముని ఎరిగి యేసు యొద్దకు రా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఎవరి కొరకు వచ్చినాడని చెప్పినానో మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కనుక పాపినైనటువంటి నన్ను క్షమించు, రక్షించు దేవా అని రాజాతి రాజు అయినటువంటి ఒక మహనీయుడైనటువంటి దావీదు చెప్పినాడు. ఆ విధంగా నీ ఎంతటి వాడువైనా ఈనాడు నీ గృహంలో ఉండి చెప్పుకో. నీవు మతంలో కలవకు. యేసు చెప్పినాడు, నేను మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. కనుక పరలోక రాజ్య ప్రవేశం కొరకు వచ్చినాడే తప్ప మతంలో కలపడానికి కాదు. సరిలో పరిపాట లేదు వారికి. వారేదో వారి మత ప్రచారం చేసుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ కాదు ప్రియుడా, ఒకనాడు నీ దీపం నా దీపం ఆరిపోయే దినం ఒకటి ఉంది. ఒక సమయం ఉంది, అది మనకు తెలియకుండానే ఆరిపోతుంది. ఆరిపోకముందే మనము మన యొక్క దీపాన్ని చక్కబెట్టుకోవడానికి శుభవార్త మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఈ ధ్వని వినబడుతుంది. ఈ ధ్వనిని నువ్వు ఏ విధంగా కూడా నీ యొక్క చెవులలో దూది పెట్టుకొని, నీ చెవులలో ఇంకొకటి పెట్టుకొని, ఏదో పరికరం పెట్టుకొని నువ్వు ఆపినా నీ హృదయంలోనికి దూసుకొని పోతున్నటువంటి ఈ సత్యవార్త ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన శుభవార్త. ఈ వార్తను విని నీవు ధన్యుడవు. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దయచేసి మీరు మీ ఉన్న పాటున, ప్రభువా నేను పాపిని, నా తల్లి నన్ను గర్భంలో పాపినిగానే కన్నది, కానీ నీవు దేవుడు అని విన్నావు. నీవు పాపము లేకుండా ఈ లోకంలో జన్మించినావని ఇప్పుడే విన్నాను ప్రభా. నీవు పాపమును పరిహరించే దేవుడు అని విన్నాను. నీ రక్తం చేత విమోచన కలుగుతుందని విన్నాను అని నీ మనసులో నీవనుకొని పాపినైనా నన్ను కరుణించు అని నీవు దేవుని క్షమాపణ అడిగితే ఆ దయామయుడు నిన్ను క్షమిస్తాడు, నిత్యరాజ్యము నీకు అనుగ్రహిస్తాడు. నీకు ప్రార్థన చేస్తాను. దయచేసి మరి మీ అందరి కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, దయగల దేవా, లోకరక్షకుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా ప్రభువా, ఈ గృహం ద్వారా మీ రక్షణ సువార్త అనేకులకు అందించబడింది. ప్రతి ఒక్కరు కూడా మేము పాపమని, జన్మతః పాపం మాలో ఉంది అని, తలంపులు క్రియల ద్వారా పాపం చేస్తున్నామని, మాలో మంచి ఎంత మాత్రం లేదని, మేము చేసే నీతి కార్యాలు కానీ మంచి కార్యాలు కానీ అవి మురికి గుడ్డలతో సమానమని ఎంచుకొని మరి ఈ లోక కళ్యాణ నిమిత్తమై 2020 సంవత్సరాల క్రితం లోక రక్షకుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను, ఆ సీటును వారు సంపాదించుకోవడానికి ప్రభువా వారి హృదయాలు ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మా తండ్రి, మా రక్షక, మరి మా మరణ దినం ఎప్పుడో మాకు తెలియదు.
అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి లాంటి వారు తండ్రి, మరి మీ యొక్క ఆత్మని మరి మా మానవ శరీరంలో ఉంచారు. మేము మరణించినప్పుడు మట్టిగా దుమ్ముకు ధూళిగా చేయబడ్డప్పుడు మా తండ్రి ఆత్మకు మాత్రము సావు లేదు. ఆ దేవుడు పెట్టిన దీపం అది ఆరిపోదు. మరి పరలోక రాజ్యంలో ఆ స్వర్గము లేక మోక్షము, వైకుంఠము, నానా రీతులుగా పిలుస్తున్నటువంటి ఆ యొక్క స్వర్గములో మరి పాలు పంపులు పంచుకోవడానికి మీ కృపలో ఈ యొక్క సువార్త విన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి వాక్యం ద్వారా వారితో మాట్లాడి వారి హృదయాలు మీరు సంధించి తండ్రి, మరి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ నరకము, అగ్నిగుండము, ఆ యొక్క వేదన, సమాధానం లేని స్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితి, ఎంతో అరుపులు కేకలతో నిత్యము మండుచున్న ఆ అగ్నిలో అక్కడ చావు లేదా పిల్లల అటువంటి రాజ్యం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా చేపడడానికి వీళ్ళందరినీ మా ప్రభా మీరు ప్రేమతో ఆహ్వానించమని ఈరోజు వారిని ప్రేమించారు. ఈ యొక్క సువార్తని అనేకులకు అందించారు, విన్నారు. వినిన దాన్ని అంగీకరించడానికి హృదయాలు తెరువమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం ద్వారా సంధించబడి మీ వైపు చూస్తూ ఉంటున్నారు, అటు బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి మీ రాజ్య వారసులుగా చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నడిపింపు, వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పింపజేసి ఆ యొక్క స్వర్గములో మరి చేరుకోవడానికి సిద్ధపరచునుగాక. Majesty, worship His Majesty. Unto Jesus be all glory, honor, and praise. Majesty, kingdom, authority, flow from His throne unto His throne. His anthem praise, flow from His throne unto His throne. His anthem praise, so exalt, lift up on high the name of Jesus. Magnify, come glorify, as Jesus the King. Majesty, worship His Majesty. Jesus arrived, now glorified, King of all kings. Jesus arrived, now glorified, King of all kings.